స్వతంత్ర టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న. ఈ మధ్య కాలంలో చాలామందికి ఇంటెస్టైనల్ డిజార్డర్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇలాంటివి వస్తున్నాయి. మరి గాల్ బ్లాడర్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు వస్తాయి, రావడానికి గల కారణాలు ఏంటి, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే మరి దానికి కాను ఆయుర్వేదంలో ఎలాంటి ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నింటినీ ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మరి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఏ జబ్బు అయినా, ఏ వ్యాధి అయినా కూడా రాకుండా ఉంచుకోవడం చాలా మంచిది. ప్రివెన్షన్ ఫర్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేసి చెప్తుంటాం. మరి రాకుండా జాగ్రత్తలు అని చూసినట్లయితే మనం తీసుకునే నిత్యావసర ఆహారం, ప్రతినిత్యం తీసుకునే ఆహారం ప్రధాన కారణం అని చెప్పవచ్చు. గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చు, కిడ్నీ స్టోన్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఏర్పడడానికి ప్రధాన కారణం 80% కూల్ డ్రింక్స్, శీతల పానీయాలనే చెప్పవచ్చు. ఇంకా వేరే కారణాలు లేవు. మిగతా 10%లో ఇతరత్ర మనం తీసుకునే అసంబద్ధమైన ఆహారం, డీప్ ఫ్రైస్, అలాగే జంక్ ఫుడ్స్, అన్ని రకాల బేకరీ ఐటమ్స్, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇత్యాది అన్నీ కూడా ప్రమాదానికి దారితీస్తున్నాయి. మనం తీసుకునే ఈ అసంబద్ధమైన ఆహారమే ప్రధాన కారణమవుతుంది. కనుక ఇలాంటి ఆహారం, బయట తీసుకునే ఆహారం, అలాగే మనం కొన్ని సందర్భాల్లో ఆహారం ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్. చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో పరిపాటి అయిపోయింది. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, వాడు ఎక్కడి నుంచో ఇంటికి తీసుకురావడం, మనం తినేయడం జరుగుతుంది. అది ఎలా తయారు చేస్తున్నారు, ఎంతవరకు ప్రాబిలిటీ ఉంది, ఎంతవరకు దాని యొక్క నాణ్యత ఉంది మనకు తెలియదు. సో ఇవన్నీ కూడా ప్రమాదాలకి హేతువు. చాలా రకాల అనారోగ్య లక్షణాలు కలగడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం మాత్రమే తినండి, బయట ఆహారం తినకండి. మరీ ముఖ్యంగా నీరు, కలుషితమైన నీటిని తాగుతున్నాం. అందరం అనుకుంటారు, ఎవరికి వాళ్ళే మేము చాలా పరిశుభ్రమైన నీటిని తీసుకుంటున్నాం అని చెప్పేసి అనుకుంటారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్. ప్యాక్ చేయబడ్డటువంటి నీటిని తాగకూడదు. ప్యాకెట్స్ నుంచి మొదలుకొని ఆర్ఓ సిస్టమ్ మిషన్ ద్వారా ఫిల్టర్ అయి వస్తున్నటువంటి నీటిని కూడా తాగకూడదు. ఇవన్నీ కూడా చాలా రకాల జబ్బుల్ని కలగజేస్తున్నాయి. లంగ్స్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్, ముఖ్యంగా కిడ్నీ, మూత్రపిండాల వ్యాధులు ఇలాంటివన్నీ సంభవిస్తున్నాయి. కనుక ఆ నీటిని తాగకూడదు. ఈ నీటిపైన కూడా రీసెంట్గా మన శాస్త్రజ్ఞులు వాటిపైన పరిశోధన చేశారు. ఇదంతా కూడా 3-4 months బ్యాక్ పేపర్లో వచ్చింది, ఈ నీటిని తాగకూడదు అని. అలాగే మరి ఎలాంటి నీటిని తాగాలి కూడా వాళ్ళు వివరించారు. ఏంటి, మున్సిపల్ ట్యాప్ వాటర్ లేదా అండర్ గ్రౌండ్ వాటర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో బోర్వెల్ వాటర్ అయినట్టయితే మరిగించి చల్లబరిచి వడగట్టుకొని తాగాలి. మున్సిపల్ వాటర్ అయినట్టయితే నార్మల్గా వడగట్టుకొని తాగేసేయచ్చు. ఈ 2 రకాల నీటి వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. నీరు, ఆహారం ప్రధాన కారణం కనుక ఈ విధంగా తీసుకోండి. నీటి లభ్యత, మనం తీసుకునేటటువంటి శరీరానికి అవసరం ఉన్నంత మేర నీటిని తీసుకోవాలి. ఎక్కువ నీటిని తీసుకోండి అంటే ఎంత ఎక్కువ నీటిని తీసుకోవాలి ఎవరికి తెలియదు. లీటర్ తాగుతూ వెళ్ళినట్లయితే దానివల్ల మూత్రపిండాల జబ్బులు వస్తున్నాయి. తక్కువ నీటిని తాగితే కూడా మూత్రపిండాల జబ్బులు వస్తాయి. కనుక లిమిటెడ్గా ప్రతి మనిషి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాల్సిన అవసరం ఉంటుంది పర్ డే. అంతకన్నా ఎక్కువ తాగాల్సిన అవసరం లేదు. గంటకు గ్లాసు 2 గ్లాసులు చొప్పున తాగండి. నైట్ కల్లా 3 to 4 లీటర్స్ సరిపోతాయి. మధ్యరాత్రి మనం లేచినట్లయితే 1 గ్లాసు, అర గ్లాసు, 2 గ్లాసులు నీళ్ళు తాగండి. అది చాలా మంచి శరీరానికి. ఎందుకంటే
జీర్ణ ప్రక్రియ వేగవంతంగా సరిగా జరిగే అవకాశం ఉంది. కనుక మధ్యరాత్రి మన నిద్రలో మేల్కొన్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు నోరు కడుక్కొని 1 గ్లాసు 2 గ్లాసులు వారి వారి శక్తిని బట్టి తాగండి. లేవగానే మళ్ళీ 1-2 గ్లాసులు తాగండి. అది శరీరానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది కనుక అలా చేయండి. ఇవి మనం తీసుకునే జాగ్రత్తలు అన్నమాట. గాల్ స్టోన్స్ రాకుండా, గాల్ బ్లాడర్కి ఇన్ఫెక్షన్ రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు. ఇక మరి వచ్చాక ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అని చూసినట్లయితే రైట్ డయాఫ్రమ్ మనకు వర్టిబ్రల్ చెస్ట్ బోన్స్ ఉంటాయి. రైట్ సైడ్ బోన్స్ కింద చెస్ట్ బోన్స్కి కింద అప్పర్ లెవెల్లో పైన లెవెల్లో కొంత పెయిన్ వస్తుంది. గాల్ బ్లాడర్ అంటే అదొక చిన్న అవయవం, దాన్నే తెలుగులో పిత్తాశయం అని చెప్పేసి అంటాం. అందులో బైల్ జ్యూస్ ఉంటుంది. అసలు గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది కూడా మనకు తెలియాలి. గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది? ఇట్స్ ద రిజర్వేటర్ ఫర్ బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ నథింగ్ బట్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఈ గాల్ బ్లాడర్లో బైల్ డక్ట్స్ ఉంటాయి. బైల్ డక్ట్స్ విల్ బి ప్రొడ్యూస్ బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ ఈజ్ నథింగ్ బట్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎప్పుడైతే మనకు చాలా అవసరం ఉంటాయి, మనం తీసుకున్న ప్రతి ఆహారం జీర్ణరసాలతోని అరుగుదల జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. మరి ఈ జీర్ణరసాలు ఎలా వస్తాయి? జీర్ణాశయంలో జీర్ణమవుతుంది అని మాత్రం తెలుసు మనకి. జీర్ణరసాలు జీర్ణాశయంలో ఉత్పత్తి కావు. మనకెంత జీర్ణరసాలు అవసరం ఉంటాయి బైల్ జ్యూస్, అది అంత గాల్ బ్లాడర్ నుంచి జీర్ణాశయంలోకి వస్తుంది. మనం ఎంత ఆహారం తీసుకుంటాం, అది దానికి ఎంతవరకు జీర్ణరసాలు అవసరము అనేటటువంటి ఎంజైమ్స్ అంతా కూడా గాల్ బ్లాడర్ నుంచి జీర్ణాశయంలోకి రాబడుతుంది. మరి అంత ప్రాముఖ్యత దానికి ఉంది. ఇంకా అదే కాకుండా ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది. ఫ్యాట్ మెటబాలిజం. ఫ్యాట్ అంటే అందరికీ తెలుసు, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయలేకపోతే కూడా గుండె జబ్బులు, పెరాలిసిస్ ఇలాంటి విపరీత లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. మనం జీర్ణరసాలని సరిగ్గా కంట్రోల్ చేయకపోతే ఇంటెస్టైనల్ అల్సర్స్, కొలాన్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్ ఇలాంటి జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ 2 మేజర్ ఫంక్షన్స్ ఉన్నాయి కనుక మరి దాన్ని మన గాల్ బ్లాడర్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతైనా అవసరం. మరి స్టోన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి? ఇందాక చెప్పాము, అన్నీ కూడా కారణాలు. ఏదో రకంగా స్టోన్స్ వచ్చాయి, గాల్ బ్లాడర్ లోపల స్టోన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ బైల్ జ్యూస్ సక్రమంగా బయటకు రాదో, అలాంటి పరిస్థితుల్లో బయటకు రాని పరిస్థితుల్లో బైల్ డక్ట్స్లో స్రవించినటువంటి ద్రవ పదార్థం అలాగే అది గడ్డగట్టుకుపోతుంటాయి. అవి రానున్న కాలంలో స్టోన్గా పరిణితి చెందే అవకాశం ఉంది. సరే, ఏది ఏమైనా స్టోన్స్ వచ్చాయి, స్లడ్జ్ ఉంది అంటే ఇన్ఫెక్షన్ అలాంటివి ఉన్నాయని తెలిసిన పరిస్థితుల్లో తప్పకుండా మనలాంటి ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ గాల్ బ్లాడర్కి చికిత్స లేదు అనే చెప్తూ ఉంటారు. సహజంగా రిమూవ్ ఆఫ్ గాల్ బ్లాడర్ పూర్తిగా తీసివేయాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆయుర్వేద వైద్యంలో మాత్రం గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ని, ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి శస్త్రచికిత్సలు అవసరం లేకుండా, గాల్ బ్లాడర్ తీసివేయకుండా ఆర్గాన్ అలాగే ఉంచుకొని మనం మందులతో తగ్గించుకునే అవకాశం ఎంతైనా ఉంది, తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కూడా ఇలాంటి బాధపడినట్లయితే, అసలు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది అని తెలియడానికి సింపుల్ ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీస్తారు. దానివల్ల అందులో స్టోన్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా అవన్నీ తెలుస్తాయి. అలా ఉంది అని తెలిసిన మరుక్షణం మా లాంటి వారిని సంప్రదించండి. మీకు సరిపడేటటువంటి వైద్య చికిత్స అందించే అవకాశం ఉంది. దీంతో పూర్తిగా మీరు ఆరోగ్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. మీ గాల్ బ్లాడర్ సురక్షితంగా ఉంటుంది. దానికి కారణం ఇక్కడ చూడండి, గాల్ స్టోన్ అనేటటువంటి క్యాప్సిల్స్ ఉన్నాయి. ఈ క్యాప్సిల్స్ ఉదయం 1, సాయంత్రం 1 భోజనానంతరం వేస్తూ వెళ్ళినట్లయితే 3 to 4 months డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్, 3 నుంచి 4 నెలలు లేదా 5 నెలలు వాడినట్లయితే పూర్తిగా గాల్ బ్లాడర్ స్టోన్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది.
భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.